సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. ఇది చూడండి సార్, ఇది నేను ఎస్ఎస్సి పేపర్ నుంచి తీసుకున్న క్వశ్చన్. ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ క్వశ్చన్ చూడండి సార్. రూట్ ఆఫ్ 4600 ప్లస్ రూట్ ఆఫ్ 540 ప్లస్ రూట్ ఆఫ్ 1280 ప్లస్ రూట్ ఆఫ్ 250 ప్లస్ రూట్ ఆఫ్ 36. ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడంగానే చాలామంది టీచర్లు ఏం చేస్తారంటే చాలా నీట్గా రూట్ 36 అంటే 6, 250 ప్లస్ 256, స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16 ప్లస్ రూట్ ఆఫ్ 1280 అంటే రూట్ ఆఫ్ 1296 అంటే ఇది 36, రూట్ ఆఫ్ 540 ప్లస్ 36 రూట్ ఆఫ్ 576 అంటే ఇది 26 ప్లస్ ఇక్కడ వేసుకుంటూ వెళ్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? పనికి మాలిన పద్ధతి. ఇట్ట చేస్తారయ్యా, రైట్? ఇట్లా చేస్తారా? ఇది మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ అంటే మీరు ఎన్ని స్క్వేర్ రూట్లు కనుక్కుంటున్నారు? ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నారు, ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నారు, ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ కనుక్కుంటున్నారు, ఇక్కడ ఒక స్క్వేర్ రూట్ కంటున్నారు. అంటే 4 స్క్వేర్ రూట్లు కనుక్కుంటున్నారు. అంటే మీ ఎస్ఎస్సిలో నువ్వు రామానుజం మనవడవై ఉండాలని చెప్పి ఆడు టెస్ట్ చేస్తాడని నువ్వు అనుకుంటున్నావు, రైట్? ఇదో మీరు అసలు ఏం ఆలోచించట్లేదు, ఇక్కడ బండగా సాల్వ్ చేస్తున్నారు, రైట్? అనిల్ నాయర్ స్టూడెంట్స్ అయితే క్యాట్ లెవెల్ టీచింగ్ అనేది చాలా ఇంటలెక్చువల్ థింకింగ్ ఉంటుంది సార్. అందుకే దాని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ఆఫర్ జనరల్గా చాలామంది స్టూడెంట్స్ కోసం నేను ఇయర్లీ వన్స్ ఆఫర్ పెడతాను, రైట్? నౌ రూట్ ఆఫ్ 4600, రూట్ ఆఫ్ 540, రూట్ ఆఫ్ 1280, రూట్ ఆఫ్ 250 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 36. ఈ క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ చూడు, అరే నంబర్లేంటి? 4600, 540, 1280, రూట్ ఆఫ్ 250, 36. ఇదేమో ఈవెన్ నంబరు, ఇది ఈవెను, ఇది ఈవెను, ఇది ఈవెను, ఇది ఈవెను, ఈవెన్ 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 అన్నీ కలిపితే ఈవెను. ఆన్సర్ ఈవెన్ నంబర్ రావాలి. ఇది ఆడ్ నంబరు, తీసేసి ఇది ఆడ్ నంబరు. ఆర్ యు ఆల్ విత్ మీ? నాకు చూస్తూనే ఉంటే నాకు 72 ఆన్సరే కాదు, ఆన్సరే కాదు. ఎందుకు అనంటే 70 స్క్వేర్ ఎంతకన్నా? 70 స్క్వేర్ 4900. 70 స్క్వేర్ ఎంత? 4900. ఇది 70 కనుక అవుతే ఇది ఎంత కావాలి నాకు? 300 కావాలి. ఎస్ ఆర్ నో? 4600 ప్లస్ 300 ఎంత? 4900. అంటే ఈ స్క్వేర్ రూట్ నుంచి ఇంతవరకు నాకు ఎంత కావాలి? 300 కావాలి. ఆ రూట్ ఏమో 540 ఉన్నది, 300 రావాలంటే లోపల నాకు 9 × 10⁴ ఉండాలి. ఎస్ ఆర్ నో? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 × 10⁴ ఎత్తనే నాకు 3 × 10² వస్తుంది. ఇది చాలా చిన్న నంబర్. 540 స్క్వేర్ రూట్ ప్లస్ సమ్ నంబర్ 300 అవుతుందా? అసలు 70 కాదు. 70 కానప్పుడు నాకు 72 ఎట్ అవుతుందయ్యా? 70 కానప్పుడు నాకు 70 ఆన్సర్ కాదు, రైట్? నేను హాఫ్ ప్లేట్ చికెన్ బిర్యానీ తినలేను, జంబో బిర్యానీ ఎట్లా తింటా? నాకు 70 ఆన్సర్ కానప్పుడు 72 ఎట్లా అవుతుంది? కాబట్టి ఆన్సర్ ఎంత? 68. ఆన్సర్ ఎంత? 68. క్వశ్చన్ని నువ్వు చూడట్లేదు, క్వశ్చన్కి నువ్వు రూట్ కాజ్ అనాలిసిస్ చెయ్యట్లేదు. నువ్వు క్వశ్చన్ని నువ్వు బండగా క్లాసులో స్క్వేర్ రూట్ నేర్పించారు, ఆ స్క్వేర్ రూట్ మాత్రమే చూస్తున్నావు. అర్థమైందా మీకు? సో ఇది లాజికల్గా ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి.